ప్లాన్ ఏ మోహిని ఆత్మను బంధించడం. ప్లాన్ బి వెన్నెలని ఈ ఇంటి నుంచి వీలైతే ఈ లోకం నుంచే పంపించేయాలి. ప్లాన్ సి వాసు శ్వేత పెళ్లి జరిపించాలి. ప్లాన్ డి వీలైనంత త్వరగా ఆస్తిని దక్కించుకోవడం. ఇవన్నీ ఎంత త్వరగా చేస్తే మనకంత మంచిది. అక్క, స్వామీజీ మోహిని ఆత్మని బంధించే ఉపాయం చెప్తానన్నారు. కాబట్టి ఈలోపు వెన్నెల్ని ఈ ఇంటికి రాకుండా చేస్తే సరి. ప్రాణం దేవుందత్తయ్య, చిటికలో పోతుంది. కాని దాన్ని ఈ ఇంటి నుంచి వాసుబావ దగ్గర నుంచి దూరం చేస్తే ప్రతి క్షణం కుళ్ళి కుళ్ళి చేస్తుంది. అది బతుకున్నా చచ్చినట్టే. అసలు ఈ పక్కీర్ బాధ ఏంటో అర్థం కావట్లేదు. నేనెందుకు డైరీ చదవకూడదు? డైరీ చదువుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నాడు? ఈరోజు ఏం చేసినా సరే పక్కీర్ దగ్గర నుండి డైరీ తీసుకెళ్ళాలి. ఎవరూ లేనప్పుడు లోపలికెళ్ళడం తప్పు కదా. అయినా మా అక్క డైరీ నేను తీసుకెళ్తే తప్పే ఉంది. ఇవాళ ఎలాగైనా సరే డైరీ తీసుకునే వెళ్తాను. ఏంటి అలా చూస్తున్నారు? నేనేం దొంగతనం చేయట్లేదు. మా అక్క డైరీ తీసుకెళ్ళడానికి వచ్చాను. నీకు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నువ్వు దొంగతనం చేయడం లేదు, తప్పు చేస్తున్నావు. గలత్ కర్ రహే తు. తప్ప? ఏంటి తప్పు? మా అక్క డైరీ చదవడం తప్ప? మా అక్క బావ గురించి తెలుసుకోవడం తప్ప? ఖమోష్! 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 అధిక ప్రసంగం చేయకుండా డైరీ ఇచ్చి వెళ్ళు. వెళ్తాను, కానీ డైరీ ఇచ్చి కాదు. డైరీ చేతిలో పెట్టి వెళ్ళు. ఇస్తాను, కానీ ఈ డైరీ నేనెందుకు చదవకూడదు? ఒక్క కారణం చెప్పండి. చెప్తాను, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది కారణాలు కాదు, నిజాలు. డైరీ చదవాలి చదవాలి అంటున్నావు గాని అసలు ఈ ఆలోచన నీకే వచ్చిందా?
నీకు వచ్చేలా ఎవరైనా చేశారా? ఎప్పుడు వెళ్ళని చూడని ఈ మోహిని అక్క ఇంటికి ఇప్పుడు పదే పదే వెళ్తున్నావు. నీకు నువ్వుగా వెళ్తున్నావా? ఎవరైనా వెళ్ళేలా చేస్తున్నారా? నిన్ను తీసుకువెళదామని వచ్చిన మీ అమ్మ వాళ్ళు లోపలికి రాకుండా ఆగిపోయారా? ఎవరైనా ఆపారా? డైరీ తీసుకొని బయటికి వద్దామనుకున్న నిన్ను రానీకుండా ఎవరైనా ఆపారా? లేక నువ్వే ఆగిపోయావా? నీ చుట్టూ ఉన్న చీకట్లలో నీ కంటికి కనిపించని నిజాలు ఎన్నో దాగున్నాయి. ఆలోచించు, ఆలోచించు బేటీ. సోచో. ఇది అంతా మాయా. మాయలో ఇరుక్కుపోకు బేటీ. హోష్ మే ఆవ్. ఇధర్ దేఖ్. నేను అడిగిన అన్నిటికీ సమాధానం తెలుసుకొని అప్పుడు వచ్చి తీసుకెళ్ళి ఈ డైరీని. చల జా యహాं से. వెళ్ళో. నా బాబాయి వాళ్ళ కపట ప్రేమని కాపాడుకునేంత వరకు నా ఆత్మకి శాంతి కాలేదు బాబాయ్. కొనగదు. మోహిని బేటీ, నువ్వు చేసేది ప్రకృతి విరుద్ధం. నేనున్నంత వరకు ఇది జరగనివ్వను. ఏ గలత్ హై, ఐసా మత్ కర్నా. బాబాయ్, నేను చేస్తుంది ప్రకృతి విరుద్ధమని అనుకుంటున్నావు తప్ప నాకు జరిగిన అన్యాయాన్ని నువ్వు గుర్తు చేయకపోతున్నావు. ఆలోచించు, ఆలోచించు బేటీ. డైరీ చదవాలి చదవాలి అంటున్నావు గాని అసలు ఈ ఆలోచన నీకే వచ్చిందా? నీకు వచ్చేలా ఎవరైనా చేశారా? నీకు నువ్వుగా వెళ్తున్నావా? ఎవరైనా వెళ్ళేలా చేస్తున్నారా? డైరీ తీసుకొని బయటికి వద్దామనుకున్న నిన్ను రానీకుండా ఎవరైనా ఆపారా? లేక నువ్వే ఆగిపోయావా? నీ చుట్టూ ఉన్న చీకట్లలో నీ కంటికి కనిపించని నిజాలు ఎన్నో దాగున్నాయి. అంటే మోహిని అక్క ఆత్మగా అక్క నాతో ఎందుకు డైరీ చదివించాలనుకుంటోంది? అసలు ఆ డైరీలో ఏముంది? అక్క ఆత్మగా ఎందుకు మారింది? ఆత్మగా మారిన అక్క నాతో ఏం చెప్పాలనుకుంటోంది? అంటే అక్క ఇక్కడే ఉండి అన్నీ గమనిస్తోందా? జరుగుతున్న ప్రతి విషయం తెలుసుకుంటోందా? అంటే అక్క ఇప్పుడు ఇక్కడే ఉందా? అక్క, నువ్వు ఇక్కడే ఉన్నావా? నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? అక్క, నా మాటలు నీకు వినపడుతుంటే ఒక్కసారి కనిపించక్క, కనిపించక్క. కనిపించకపోయినా కనీసం నాతో మాట్లాడక్క. నేను నీకు కనిపించను, నా మాటలు కూడా నీకు వినిపించా. ఎలా 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 నీకు తెలియజేయాలి? మాట్లాడక్క. నువ్వున్నావని పకీర్ బాబాయ్ అన్నాడు. నాకు కూడా నువ్వున్నావనిపిస్తోంది.
మాట్లాడక్క. కనీసం నువ్వు ఇక్కడే ఉన్నావని ఏదో ఒక విధంగా నాకు తెలిసేలా చెయ్యక్క. చెయ్యక్క. అంటే నువ్వు ఇక్కడే ఉన్నావా అక్క? నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నావా? అంటే ఆత్మ కనిపించదు అంటారు, మాటలు వినిపించవంటారు. నిజమేనా? అవును వెన్నెల, నా మాటలు నీకు వినిపించవు, నేను నీకు కనిపించను. నువ్వు నిజంగా ఇక్కడే ఉంటే ఈ సోఫా కదిలించు. అది ఇది నువ్వు నాతో డైరీ చదివించాలనుకుంటే ఒకేసారి ఈ లైట్లన్నీ ఆఫ్ చేసేసే అక్క. ఆన్ చేయక్క. మళ్ళీ ఆఫ్ చేయి. ఆన్ చేయి. అక్క, నువ్వున్నావక్క. నువ్వు నాతో మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది. వామ్మో, అంటే వెన్నెల ఇప్పటిదాకా దెయ్యంతో మాట్లాడిందా? ఖచ్చితంగా ఆ డైరీ చదువుతాను. అందులో ఏముందో తెలుసుకుంటాను. ఏ వెన్నెల, ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఎవరితోనూ లేదు బావా. సరే, ఇంటికేగా వెళ్ళేది. అవును బావా. పద, నేను డ్రాప్ చేస్తాను. పద. ఏం జరిగింది? మాట్లాడండి. ప్రకృతి ద్వారా వెన్నెలకేదో చెప్పాలని చూస్తుంది. ఎవరు?
మోహిని. బాగుంది కదా? వెన్నెలా ఏమైంది? వెన్నెలా, వెన్నెలా, ఏమైంది వెన్నెలా? హ? ఎందుకు ఏడుస్తున్నావు? హ? చెప్పు వెన్నెలా. చెప్పు వెన్నెలా. హ? అక్కడ వెన్నెలా. ముందు ఏడవడం ఆపి ప్రశాంతంగా ఏం జరిగిందో చెప్పు. బావా, అక్కడ అక్కడ సమాధిని పగలగొడుతున్నారు. సమాధా? అవును బావా. ఎవరు సమాధి? అదే సమాధి బావా. ఏమన్నా? అవును బావా, అదే సమాధిని కూల్చేస్తున్నారు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిక్షేపంలో మా పిన్ని బతికే ఉంటే సమాధి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. బావా, నేను చెప్పేది బతికున్న పిన్ని గురించి కాదు, చనిపోయిన నీ తల్లి గురించి. నేనన్నది నిన్ను పెంచిన తల్లి గురించి కాదు, నిన్ను కన్న తల్లి గురించి బావా. నిన్ను పెంచిన తల్లినే నీ గుండెల్లో పెట్టుకున్నావు, కానీ నిన్ను నవమాసాల్లో మోసి కన్న తల్లిని గుర్తు పెట్టుకోకపోతే ఎలా బావా? కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మీ అమ్మ సమాధిని పూర్తిగా మర్చిపోయావు కదా బావా. రా బావా, వెళ్దాం. నువ్వు వచ్చి వాళ్ళని ఆపు. పద బావా. బావా, రా బావా. నువ్వు ఆపుతుందని రా బావా. రా బావా, రా.